మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. గత కొంతకాలంగా కూడా మీకు వార ఫలాలను అందిస్తూ రావడం జరిగింది. మరి ఈ యొక్క పౌర్ణమి తెల్లవారి నుండి 22వ తారీఖు పౌర్ణమి అవుతూ ఉన్నది. మరి పౌర్ణమి 22 అంటే 23 నుండి కూడా మనకు 30వ తారీఖు వరకు అంటే 29, 30వ తారీఖు వరకు మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని, మరి యొక్క పౌర్ణమి తర్వాత కొన్ని రాశుల వారికి బాగుండేటువంటి పరిస్థితి ఉంది. గత వారంతో పోల్చుకున్నట్టయితే ఈ వారము కొన్ని రాశుల వారికి ఎంతో కూడా బాగుండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక మరి యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి యొక్క వార ఫలాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. తప్పకుండా కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. ఎందుకంటే ఒక విషయాన్ని గమనించండి, ఒక మనిషికి 35 సంవత్సరాలు జాతకము అంటే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏ విధంగా ఉంది అనేటువంటి నిర్ధారణ చేస్తే ఆఫ్టర్ 35 టు మరలా 35 తప్పకుండా కూడా మీ పేరు రీత్యా కూడా నిర్ధారణ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ద్వాదశ రాశులలో 3వ రాశి అయినటువంటి మిథున రాశి వారికి వారము ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ఈ వారం మొత్తము కూడా మిశ్రమ ఫలితాలతో మొదలవుతూ ఉన్నవి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడుతూ ఉన్నారు. మానసికంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఊరట కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వారం మధ్యలో ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉన్నది. ఖర్చులను అదుపులో ఉంచడం మంచిది. వృత్తి వ్యాపార వ్యవహారాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతూ ఉన్నది. ఇక్కడ ఇంకా చాలా కాలంగా వాహన కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలం అవుతూ ఉన్నాయి. అంటే ఎవరైనా ఒక కారు కావచ్చును, 2 వీలర్ కావచ్చును, మేము కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారు మిథున రాశి వారికి తప్పకుండా కూడా ఈ వారంలో మంచి ఫలితం ఉంది అని అయితే చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. సన్నిహితులకు విలువైనటువంటి వస్తువులు బహుమతులుగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉన్నది. ద్వితీయార్థంలో ఊహించని సమస్యలు కలుగుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ముందుగానే వైద్యుని సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. శివాలయ దర్శనం కావచ్చును. అదేవిధంగా ఆవుకు శనిగలు దానాగా పెట్టడం వలన కూడా కొంత మేరకు మీకు మంచి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క మిథున రాశి వారికి. మరి మిథున రాశి వారికి ఇంకా కూడా మరి ఒక వారం చివరిలో చూసుకున్నట్టయితే అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండకపోవడం కావచ్చును. చేపట్టిన పనులలో కొంత శ్రమకు తగినటువంటి ఫలితము ఉండకపోయేటువంటి పరిస్థితి. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకొని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నవి. గృహ నిర్మాణ పనులు మందకోడిగా సాగేటువంటి పరిస్థితి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చించేటువంటి పరిస్థితి ఉన్నది. ఆ వృత్తి వ్యాపారాలలో సకాలంలో కూడా పెట్టుబడులు అందక కొంత నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ విషయాలలో అదనపు బాధ్యతల వలన తగినటువంటి విశ్రాంతి లభించదు. అంటే వృత్తికి సంబంధించినటువంటి విషయంలో కాస్త ఇబ్బందికరంగానైతే ఉన్నది. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నవి. ఈ యొక్క వారం మొత్తము కూడా కుటుంబ సభ్యుల నుండి ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. వారం చివరిలో ఏదైనా ఒక శుభవార్త వినేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే సంతానము విద్యా విషయాలలో కొంత దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారు కూడా ఆంజనేయ స్వామికి చక్కగా కూడా ఆకు పూజ కావచ్చును. అదేవిధంగా సింధూర పూజ లేదా ఒక వడమాల స్వామివారికి మీరు వేసేటువంటి ప్రయత్నం చేయండి. కుదిరితే ఎక్కడైనా పంచామృతాలతో అభిషేకం జరిపించుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.